సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకసారి మసీదులో బాబా భక్త పరివేష్టితుడై కూర్చొని ఉండగా ఒక స్త్రీ సీతాఫలాల బుట్టను తీసుకొని బాబా వద్దకు వస్తుంది. ఆ రోజే మొదటిసారి సీతాఫలాలు హంగామా మొదలైంది. బుట్టలో 6 సీతాఫలాలు ఉన్నాయి. బాబా వెల అడుగుతారు. ₹1 అని చెప్పి ఆ స్త్రీ సమాధానం చెప్తుంది. అప్పుడు బాబా, అబ్బో చాలా ప్రియంగా ఉన్నాయి, ధర తగ్గినప్పుడు తీసుకుంటాను అని అంటారు. అప్పుడు ఆ స్త్రీ ఇంకొక ధర చెప్పింది. బాబాకు కుదరదు అని అంటారు. అలా ఆ స్త్రీ ఒక ధర చెప్పడం, బాబా తీసుకోకపోవడం, ఇలా ఒక అర్ధగంట సేపు బేరం సాగింది. చివరకు ఆ స్త్రీ, బాబా నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి తీసుకో అని చెప్పి, నేను ఎవరికి అమ్మకుండా మొదట నీ దర్బార్లోకే తీసుకువచ్చాను అని చెప్పి ఆ స్త్రీ చెప్తుంది. అప్పుడు బాబా ఆ 6 సీతాఫలాలను 10 అణాలకు కొనుగోలు చేసి అక్కడున్న వారందరికీ పంచిపెడతాడు. కొంచెం సేపటికి ఇంకొక స్త్రీ సీతాఫలాల బుట్ట తీసుకొని వస్తుంది. బుట్టలో 10 సీతాఫలాలు ఉంటాయి. బాబా మరలా సీతాఫలాలు కొనే ఉద్దేశం లేదు, నేను ఇప్పుడే తీసుకున్నాను, ఇక నాకు వద్దు అని చెప్పి బాబా అంటారు. కానీ ఆ స్త్రీ బ్రతిమలాడడంతో ఆ 10 సీతాఫలాలను 6 అణాలకు తీసుకుంటారు. ఆ ఫలాలను కూడా వెంటనే పంచేస్తారు. మొదటిసారి వచ్చిన స్త్రీకి బాబా డబ్బుల కోసం 1 గంట ఆగిరా అని చెప్పి చెప్తాడు. అలాగే రెండవసారి వచ్చిన స్త్రీకి కూడా డబ్బుల కోసం 1 గంట ఆగిరమ్మని చెప్పి చెప్తాడు. బాబా చెప్పినట్లుగానే ఆ స్త్రీలు 1 గంట తరువాత వచ్చి బాబాను డబ్బులు అడుగుతారు. ఆ సమయంలో మాధవరావు బాబా వద్దనే కూర్చొని ఉంటారు. తనతో బాబా, అరే శ్యామ, ఈ స్త్రీలు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు, వీళ్ళ లెక్క తేల్చావా అని చెప్పి అడుగుతారు. అప్పుడు మాధవరావు, దేవా, ఆమె దగ్గర 6 సీతాఫలాలు 10 అణాలకు కొన్నారు, ఆమె దగ్గర 10 సీతాఫలాలను 6 అణాలకు కొన్నారు అని చెప్పి చెప్తారు. అందుకు బాబా, అరే మొత్తం ఎంతమందిరా అని చెప్పి అడుగుతారు. అప్పుడు మాధవరావు 10 అణాలు మరియు 6 అణాలు అంటే మొత్తం కలిపి ₹1 అని చెప్పి చెప్తాడు. అప్పుడు బాబా జేబులో నుండి ₹2 తీసి వారిద్దరికి ₹1 చొప్పున ఇస్తారు. ఆ స్త్రీలు ఎంతో సంతోషంగా బాబాకు నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే కూర్చొని జరిగిన సంఘటన చూసినటువంటి తర్కడ్కు బాబా వ్యవహార శైలి బోధపడలేదు. అసలు బాబా మొదట స్త్రీ దగ్గర తక్కువ సీతాఫలాలను ఎక్కువ డబ్బులతో ఎందుకు కొన్నారో, ఆ తరువాత ఎక్కువ సీతాఫలాలను తక్కువ ఎందుకు కొన్నారో, మరలా ఆ స్త్రీలిద్దరికీ ఎక్కువ డబ్బులు ఎందుకు ఇచ్చారో తనకు అర్థం కాలేదు. దాంతో ఉండబట్టలేక, బాబా ఇదంతా ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు, అడగమంటారా అని చెప్పి అడుగుతాడు. అడుగు అని చెప్పి